రైట్ అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 146 పరుగులకే ఆల్అౌట్ అయింది. రవీంద్ర జడేజా 4 వికెట్లు, సిరాజ్ కు 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసి విండీస్ ను కుప్పకొల్చారు. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 162 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. టీమిండియా బ్యాటర్లో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా సెంచరీలతో అదరగొట్టాడు. మూడో రోజు ఆట మొదలు కాగానే 448 ఓవర్ నైట్ స్కోర్ వద్ద ఇన్నింగ్స్ ను భారత్ డిక్లేర్ చేసింది. దీంతో 286 పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే భారత బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోతోంది. లంచ్ విరామ సమయానికి విండీస్ జట్టు సగం వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా విండీస్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క విండీస్ బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.